లోతైతే తన భక్తిని కాపాడుకోగలిగాడు, కానీ వెరీ అన్ఫార్చునేట్లీ లోతు యొక్క భార్య తన విశ్వాసాన్ని కాపాడుకోలేకపోయింది. ఆమె తన బిడ్డలను ప్రభు కొరకు పెంచలేకపోయింది. బైబిల్ గ్రంథంలో అన్ని వివరాలు స్పష్టంగా లేవు, కానీ చరిత్ర పుస్తకాల్లో మనం చదివినట్లయితే లోతుకు కుమారులు కూడా ఉన్నారంట. లాట్ డిడ్ంట్ జస్ట్ హ్యావ్ డాటర్స్ బట్ హీ ఆల్సో హ్యాడ్ సన్స్. కొడుకులు ఏమైపోయారంటే ఎక్కడికి వెళ్ళిపోయారో, లోకంలో కలిసిపోయారు అంతే. తండ్రి మాట తల్లి మాట లెక్క చేసే పరిస్థితుల్లో లేరు. దే హ్యాడ్ వింగ్స్ అండ్ దే ఫ్లూ. రెక్కలు వచ్చాయి, ఎగిరిపోయారు. ఈ రోజుల్లో కూడా చాలా మంది ఎలా తయారవుతున్నారంటే, మంచి స్థితికి వచ్చిన తర్వాత శక్తి, బలము, ఆరోగ్యము, ఉద్యోగము అన్నీ బాగున్న తర్వాత ఇక తల్లిదండ్రులతో మాకు అవసరం లేదు, దేవునితో అవసరం అంతకంటే లేదు, మా జీవితాన్ని మేము నడిపించుకోలేమా, మేము అంత చేతగాని వారమా, దేవుడి సహాయం మాకెందుకు, దేవుని మీద ఎందుకు ఆధారపడాలి అని తమ ఇష్టానుసారంగా బ్రతికేవారు చాలా మంది ఉన్నారు సమాజంలో. నోవహుకు 3 పిల్లలు ఉన్నారు, 3 కొడుకులు. ఎంత గొప్పగా నోవహు తన భార్య వారి బిడ్డలను పెంచారంటే, 3 కుమారులు నోవహుకు దేవుని ప్రణాళిక నెరవేర్చడంలో సహకరించడం మాత్రమే కాదు, కానీ అందరూ కలిసి తన తండ్రికి వినపడిన దేవుని